జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. రెండంతలుగా మేలు మన అందరము పొందుకోవాలి దేవుని బిడ్డలారా. ఎలిజబెత్ జకర్యా కడు వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క సర్వనీతిని నెరవేరుస్తూ ఆయన్ని సంతోషపరుస్తూ ఏది ఉన్నా లేకపోయినా ముందు కొనసాగినప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను వంటి పిడుగు లాంటి వాడిని దేవుడిచ్చాడు. యోబుకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిరీక్షణ వదిలిపెట్టలేదు. అందువల్లనే రెట్టింపు దీవెన ఆ పరలోకపు తండ్రి ఇచ్చాడు. చిల్ల పెంకుతో శరీరాన్ని గీరుకుంటూ చీము రక్తము ఒంట్లోంచి కారుతూ ఉంటే, ఇంటి పనివారు కూడా నీచంగా చూస్తూ ఉంటే, అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు బంధువులందరూ కూడా అతన్ని విడిచి వెళ్ళిన సమయంలో, భార్య కూడా దేవుడిని దూషించి చావరాదన్న సమయంలో ఏమన్నాడు? ఇతను నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ఆ నిరీక్షణ వలన యోబు భక్తుడు ఆశీర్వాదాలు పొందుకున్నాడని 42 యోబు గ్రంథం 10వ వచనంలో రాయబడి ఉన్నది. రెండంతల దీవెన, రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు ఘనత రావాలి అంటే నా దేవుని యెడల భక్తిని నేను విడవను అని ఎవరైతే స్థిరమైన నిశ్చయిత కలిగి ఉంటారో రెండంతల దీవెన వారు పొందుతారు. రెట్టింపు ఆశీర్వాదం వారు చూస్తారు. వారు నిరీక్షణకు తగినటువంటి ప్రతిఫలము ఆ సర్వోన్నతమైన దేవుడు నిశ్చయముగా దయచేస్తాడు.